అండి వెల్కమ్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చేసి బ్లాగ్ ఏంటంటే డీమార్ట్కి వెళ్ళామండి. ఇంకా సరుకులన్నీ తెచ్చుకున్నామన్నమాట. గ్రాసరీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా అందుకని వెళ్ళేసి తీసుకొచ్చాను. ఇది తెచ్చి కూడా 4 days అవుతుందన్నమాట. వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టిందండి. ఇంకా ఇంట్లో కావాల్సిన అవసరాలకు ఏమేమి కావాలో అవన్నీ డ్రై ఫ్రూట్స్, అలాగే కొర్రలు, సామలు, ఇవైతే సబ్జాలు అవన్నీ తీసుకొని వచ్చానండి. డేట్స్, ఇంకా సగ్గుబియ్యం కూడా తీసుకొని వచ్చాను. అది వడియాలు పెడదామని తీసుకొచ్చానమాట. అలాగే ఇంట్లో అప్పుడు షిఫ్టింగ్ అప్పుడు కత్తెరలన్నీ ఎక్కడ పడిపోయాయి, అవి కూడా తీసుకున్నాను కొత్తవి. అలాగే సాల్ట్కి, పెప్పర్ పౌడర్కి గ్లాస్ జార్స్ లాంటివి 2 తీసుకున్నానండి. అలాగే ఇంట్లో కావాల్సిన ఇంకా ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి అలా తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే ఇక చిన్న రోల్ తీసుకున్నానండి. ఇది ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను, ఇప్పటికైతే కుదిరింది. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంక ఇవైతే ఏమైనా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇంకా అవన్నీ తీసేసి ఇంకా గ్లాస్ జార్స్లో అయితే అన్నీ నింపేసుకున్నానండి. ప్లాస్టిక్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేశానండి ఈ డబ్బాలు. ఇంకా ఏవో 1, 2 అయితే అట్లా లేకపోతే అవి వాడుతున్నాను. ఇంకా అన్ని గ్లాస్ జార్స్ యూస్ చేస్తాను. లేదు అంటే స్టీల్ కంటే కూడా గ్లాస్వే ఎక్కువగా యూస్ చేస్తున్నానండి. అలా మిగతావి ఉంటాయి కదా, రీఫిల్ చేసిన తర్వాత మిగిలినవన్నీ ఒక టిఫిన్ లాంటిది పెద్దది ఉన్నది, అందులో అయితే అన్నీ పెట్టేసి ఇక సీసాల్లో పోసినవి అన్నీ కూడా మళ్ళీ సెల్ఫ్లో అయితే సర్దేశానండి. ఈసారి బెల్లం పౌడర్ లాంటివి తీసుకున్నానండి. ఎప్పుడు శనివారం దీపం పెట్టుకోవాలన్నా ఇంకా బెల్లం పౌడర్ వేస్తే మనకి ఈజీగా పిండి దీపం అయితే పెట్టుకోవచ్చు కదా, అందుకని పౌడర్ లాంటివి తీసుకున్నాను ఈసారి. తర్వాత 2 కప్స్ కూడా తీసుకున్నానండి, టీ కప్స్. అలాగే ఇవి 2 కప్స్ కూడా తీసుకున్నాను. చాలా బాగా నచ్చాయండి కొన్ని ఐటమ్స్. బడ్జెట్కి మించిపోయినా కూడా అవి తీసుకోవాలనిపిస్తే తీసుకున్నానండి. తర్వాత నాన్న ఇంటి దగ్గర నుంచి పొలంలో మామిడి చెట్టు ఒకటి ఉందని చూపించా కదా ఇంతకుముందు బ్లాగ్లో. మామిడికాయలు తెచ్చాడు, రాలాయని. అలాగే జాంకాయలు తీసుకొని వచ్చాడండి. అవన్నీ కూడా బాక్సుల్లో పెట్టేశాను. ఇంకా చేను దగ్గర నాటుకోళ్ళు కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవి కోడిగుడ్లు అయితే తీసుకొచ్చాడు. అవన్నీ కూడా ట్రేలో పెట్టేశానండి. ఇది అండి ఈరోజు గ్రాసరీ రీస్టాక్ వ్లాగ్. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.